రేవంత్ రెడ్డి అలాగే హరీష్ రావు మధ్య నడుస్తున్న సవాళ్లు ప్రతి సవాళ్లకు సంబంధించి ఇంకా మోర్ అనాలిసిస్ మా ప్రతినిధి పవన్ కుమార్ అందిస్తారు. పవన్ చెప్పండి, హరీష్ రావు రాజీనామా లేఖ చూస్తుంటే అది స్పీకర్ ఫార్మాట్ లో అయితే లేదు. మరి రాజీనామాకు సిద్ధమంటూ ఇచ్చిన లేఖ అసలు చెల్లుతుందా? అలాగే రిపోర్టర్లకు ఇవ్వడంలో ఏంటి మతలబ్ అనుకోవాలి? రాధిక, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ హరీష్ రావు అక్కడున్న మీడియా ప్రతినిధులకు ఇచ్చిన రాజీనామా పత్రం ఇది పూర్తిగా స్పీకర్ ఫార్మాట్కి విరుద్ధంగా ఈ రాజీనామా పత్రం ఉంది. దానిలో ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నారనే దాన్ని కూడా ప్రస్తావించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీతో పాటు 6 గ్యారెంటీలు అని మొత్తం 13 హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15న అమలు చేస్తే నేను నా శాసనసభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్లు పరిగణించి ఆమోదం తెలపాలని కోరడం గురించి అంటూ ఆయన 2 పేజీల రాజీనామా లేఖనైతే రాశారు. అక్కడ మీడియా ప్రతినిధులకు ఈ లేఖపత్రిని అందించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉదయం నుంచి కూడా కొంత హైడ్రామా చోటు చేసుకుంది. వాస్తవానికి ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొదటగా అటు సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడిన మాటలను కనుక మనం పరిశీలించినట్లయితే రుణమాఫీని కనుక అమలు చేసినట్లయితే తాను రాజీనామా చేస్తాను, ఒకవేళ ఆయన రుణమాఫీని కనుక అమలు చేయలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ అటు సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. కానీ ఇప్పుడు చూస్తే ఇందులో అటు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఆ విషయాలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు హరీష్ రావు సవాల్కి స్పందించారు. ఖచ్చితంగా 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను ఖచ్చితంగా 15 ఆగస్టు రోజున అందరికీ కూడా ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తాను. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు అందరికీ చేసి తీరుతాను. ఒకవేళ అలా చేసిన పక్షంలో పార్టీని మూసేస్తారా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కడ కూడా హరీష్ రావుని రాజీనామా చేయాలని కోరలేదు, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీనే మూసివేయాలంటూ కోరారు. కానీ హరీష్ రావు ఈరోజు ఉదయం అటు కొంతమంది ఎమ్మెల్యేలని ఇతర బీఆర్ఎస్ క్యాడర్నంతా కూడా తీసుకొని అటు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన ఈ రాజీనామా లేఖ అంటూ ఒక స్పీకర్ ఫార్మాట్లో లేని రాజీనామా లేఖను అక్కడ మీడియా ప్రతినిధుల చేతిలో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో రకరకాల విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ఇప్పటికే అటు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అటు మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఇతరత్ర పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. దానిపైన ఇప్పటికే అటు ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ వస్తున్నారు, కేవలం రుణమాఫీ మాత్రమే కొంతవరకు చేయలేకపోయాం, దాన్ని ఖచ్చితంగా ఈ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇందులో అన్ని అభూత కల్పనలు అసత్యాలతో ఒక లేఖను రాసి ఆ లేఖను అక్కడ మీడియా ప్రతినిధుల చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఇది కేవలం అటు సవాళ్ళను తప్పించుకోవడానికి లేకుంటే అటు దాన్ని దారి మళ్లించడం కోసమే ఈ డ్రామా ఆడారనే వాదన వినపడుతూ ఉంది. కేవలం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ క్యాడర్ను ఇప్పటికే పూర్తిగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా నిస్తేజంగా మారిపోయింది. అభ్యర్థులు కూడా అటు కేవలం ఏదో ప్రచారానికి తిరుగుతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా అక్కడ కొంత గెలుస్తామనే నమ్మకం లేని సమయంలో ఈ రకంగా డ్రామాలకు తెరతీశారనే వాదన అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది స్పీకర్ ఫార్మాట్లో లేని రాజీనామా పత్రాన్ని విలేకరులకు ఇచ్చి వెళ్ళిపోవడం అంటే కేవలం ఒక డ్రామాని రక్తి కట్టించే విధంగా హరీష్ రావు ప్రవర్తించారనే ఆరోపణలు అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. రాధిక, రైట్ పవన్, రుణమాఫీ గురించి సవాల్ విసిన హరీష్ రావు ఇప్పుడు మాట మార్చి ఇన్ని కండిషన్స్ పెట్టడాన్ని అసలు ఎలా చూడొచ్చు? ఇదంతా ఎన్నికల స్టంట్ కోసమే అనుకోవచ్చా? అలాగే పార్టీ రద్దుపై కూడా ఆయన స్పందించలేదు, ఏ విధంగా చూడాలి? అదే చెప్తున్నా, కేవలం అటు ప్రజల దృష్టి మరల్చడానికే ఈ రకంగా డ్రామాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే హరీష్ రావు సవాల్ విసిరారో ఆ సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించారు. రుణమాఫీ పైన తాను ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల అందరికీ రుణమాఫీ చేసి తీరుతాను అంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దానిపైన ఒకవేళ తాను రుణమాఫీ చేయకపోతే చేస్తే
బీఆర్ఎస్ పార్టీని మూసివేయాలంటూ ఆయన సవాలు విసిరారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో మీ మామను అడుగు, నీకంటే ఎక్కువ మీ మామకు రేవంత్ రెడ్డి మాట ఇస్తే దాన్ని ఎలా నెరవేరుస్తాడనేది విషయం తెలుస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఎక్కడా కూడా రుణమాఫీ విషయాన్ని పెద్దగా ప్రస్తావించడం లేదు. ఇందులో వేరే విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటిన మహాలక్ష్మి పేరిట నెలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరలేదు. ఇతరత్ర కారణాలు, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున, రైతు కూలీలకు 12,000 రూపాయలు చొప్పున ఇస్తామన్న హామీలు నెరవేరలేదు అంటూ రకరకాల వాదనలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అటు రైతు పథకానికి సంబంధించి రైతు భరోసా కింద రైతులకు ఇప్పటికే, అటు రైతు బంధు పథకం కింద వాళ్ళందరికీ కూడా పడింది. ఇక కౌలు రైతులకి ఏ రకంగా వాళ్ళకి అందజేయాలనే దానిపైన కూడా ఇప్పటికే అటు ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష కూడా నిర్వహించి త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఈ ఎన్నికల్లో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపడం కోసమే ఇటువంటి రాజీనామా డ్రామాలకు తెరలేపారనే వాదన వినపడుతుంది. కేవలం రాజకీయాలు చేసే ఉద్దేశంతోనే ఈ రకంగా అభూత కల్పనలతో, అసత్యాలతో అటు ప్రజలను గందరగోళపరిచేందుకే హరీష్ రావు ప్రయత్నిస్తున్నారనే వాదనను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.